అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 28 విందాం. ఈరోజు ఇషాన్ ఎలాగూ రాడు, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అనుకుంటూ పనిలో పడింది వర్షిణి. మరి కాసేపటికి స్టాఫ్ అందరూ వచ్చి ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దాంతో ఆమె ఆశ్చర్యంగా, నా పుట్టినరోజు మీకెలా తెలుసు అని అడగబోతుండగానే, థ్యాంక్ యూ మేడం, మీ బర్త్డే సందర్భంగా మా అందరికీ ట్రీట్ ఇస్తున్నందుకు, అలాగే స్వీట్స్ కూడా చాలా బాగున్నాయన్నాడు అందులో ఒకతను. అతని మాటలతో వర్షిణి మరింత అయోమయంగా, మీరేమంటున్నారు అంటుండగా ఇంతలో మహేష్ వచ్చి, మీరు నాకు చెప్పారు కదా మేడం, ఈరోజు మీ పుట్టినరోజుని మన స్టాఫ్కి లంచ్ అరేంజ్ చేయమని. చేశాను అన్నాడు మహేష్. అందరూ ఒక్కొక్కరుగా విష్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, నేను మీకెప్పుడు చెప్పాను లంచ్ ఏర్పాటు చేయమని? సూటిగా చూస్తోంది వర్షిణి. అప్పటికే ఆమెకి ఇషాన్ మీద అనుమానం వచ్చింది. సార్ చేయమన్నారు మేడం, ఈరోజు మీ పుట్టినరోజు అంట కదా, విష్ యూ హ్యాపీ బర్త్డే మేడం అంటూ మహేష్ విషెస్ చెప్పాడు. థ్యాంక్ యూ అంటూ, నేను చెప్తానే కదా ఏర్పాటు చేయాల్సింది, ఆయన చెప్తే ఎందుకు చేశారు సీరియస్గా అంది. నాకేం తెలుసు మేడం, సార్ నిన్నే చెప్పారు ఇవాళ మీ బర్త్డే అని మన స్టాఫ్కి లంచ్ ఏర్పాట్లు చేయమని. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామన్నారు, అందుకే మీకు చెప్పలేదు. తనదేమీ తప్పు లేదన్నట్టు చెప్పాడు మహేష్. ఆ మాట విన్న వర్షిణికి ఒళ్ళు మండిపోయింది. తన పుట్టినరోజని అందరికీ డప్పు కొట్టాలా? ఇషాన్కి బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది. మహేష్ ఏమనుకుంటున్నాడో అని అతని వైపు చూసింది. అతను చాలా నార్మల్గా, మీరు సార్ బావా మరదలంట కదా మేడం, మీ ఫ్యామిలీ మధ్య ఏవో చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయంట కదా, అందుకే మీరు పెద్దగా మాట్లాడరని, మీకు సార్ను బావని చెప్పుకోవడం ఇష్టం ఉండదని, ఈ విషయం స్టాఫ్ ఎవరికీ తెలియకూడదని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. మీరు కంగారు పడకండి మేడం, నేను అస్సలు చెప్పను అన్నాడు మహేష్. మహేష్ మాటలు వింటున్న వర్షిని నోరెళ్ళబెట్టి చూసింది ఇషాన్ అల్లిన కథకు. ఇంకా నయం, మరదలనే చెప్పాడు, వెళ్ళామని చెప్పలేదు, రక్షించాడు అనుకుని ఇంకా చేసేదేమీ లేక అవునన్నట్టుగా తలూపేసింది. సరే మేడం, ఇప్పుడు సార్కి మీటింగ్ ఉంది, నన్ను ఇక్కడ స్వీట్స్ పంచిరమ్మన్నారు, మీ టేబుల్ మీద స్వీట్ ప్యాకెట్ పెట్టాను, చూడలేదా మేడం అన్నాడు మహేష్. లేదే అంటూ పక్కకు తిరిగి చూసేసరికి స్వీట్ బాక్స్తో పాటు ఫ్లవర్ బొకే కూడా ఉంది. సార్ దగ్గరుండి మరీ తీసుకున్నారు మేడం, తనకు టైం లేక మీకు ఇమ్మని చెప్పారు నన్ను అన్నాడు. ఇషాన్ చాలా అతి చేస్తున్నాడు, అతని ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. అప్పుడు వద్దని పోయాడు, ఇప్పుడు పెళ్ళై బాబున్నాడన్నా పట్టించుకోవడం లేదు, అలా అని అసభ్యంగా కూడా ప్రవర్తించడం లేదు. ఇషాన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. వర్షిణిలా ఆలోచిస్తుండగానే, మేడం నేను వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తానండి లంచ్ టైంకి, ఒకవేళ రాలేకపోయినా ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఆర్డర్ చేశాను, వాళ్లే తీసుకొచ్చి సర్వ్ చేస్తారన్నాడు మహేష్. మహేష్ మాటలతో వర్షిణి ఆలోచన నుండి బయటకొచ్చి తల ఊపింది. ఇషాన్ వల్ల ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటట్టున్నాయంటూ నిట్టూర్చింది. లంచ్ అలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడంతో స్టాఫ్ అంతా ప్రశంసలు కురిపించారు. వర్షిణి మేడం, మీ పుట్టినరోజు ప్రతి నెల వస్తే బాగుండు, ఇంత టేస్టీ ఫుడ్ తినే భాగ్యం దొరుకుతుందన్నారు. ఇంత రిచ్ లంచ్, ఇన్ని ఐటమ్స్, బిల్లు తడిసి మోపడై ఉంటుంది, ఎంతైంది మేడం అన్నాడు అకౌంటెంట్. ఏం చెప్పాలో తెలియక వర్షిణి ఇబ్బందిగా నవ్వింది. ఈయన లెక్కల మాస్టర్ అంటూ, ఎంతైతే ఏముందులేండి, మనకి మంచి ఫుడ్ పెట్టారు అన్నారు మరొకరు. అవును, హ్యాపీగా తినక బిల్లు గురించి అడుగుతారే అన్నారు మరొకరు. వాళ్ళ మాటలు విని అమ్మయ్య అనుకుంది వర్షిణి. ఇషాన్ మీద ఫుల్ కోపం వచ్చింది. ఒక మేనేజర్ ఇంత కాస్ట్లీ ఫుడ్ పెట్టగలదన్న ఆలోచన కూడా లేదు మహానుభావుడికి అని తిట్టుకుంది. వర్షిణి అతను తిట్టుకునే సమయానికి బోర్డు రూమ్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. లంచ్ టైం దాటిపోయినా ఎవ్వరూ తగ్గడం లేదు. ఇయర్కి మనకి నష్టాలు వస్తున్నాయి, ఇలా అయితే కంపెనీ మూతపడుతుంది, ఈ నష్టాన్ని అధిగమించడానికి ఏం చేస్తారో చెప్పండి, లక్ష్మణరావు నిలదీశాడు. అతనికి వంతపాడారు భూషణం మరియు ప్రసాద్. కానీ మిగతా వాళ్ళు ఇషాన్కు మద్దతుగా ఉన్నారు. నష్టాలు కాదు, ప్రాఫిట్స్ తగ్గాయి అంతే. ప్రాఫిట్స్ తగ్గడానికి నష్టాలు రావడానికి తేడా కూడా తెలియకుండా ఇన్నాళ్ళు డైరెక్టర్స్గా ఉన్నారా కోపంగా అన్నాడు ఇషాన్. ఇలాగే జరిగితే మరికొన్నాళ్లలో నష్టాలు రావడం, ఆ తర్వాత కంపెనీ మూతపడడం ఖాయం అన్నాడు. కంపెనీ మూతపడాలని బాగా ఉపలాట పడుతున్నట్టున్నారు వ్యంగ్యంగా అన్నాడు ఇషాన్. అలా ఎందుకు అనుకుంటాం,
మా డబ్బు కంపెనీలో ఉంది, మాకు నష్టం వస్తుంది, అదే మా భయం అన్నాడు. మీరంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి కంపెనీని నేను నడిపిస్తాను. మీలో ఎవరికైనా ఇష్టం లేకుంటే వెళ్ళిపోవచ్చు గంభీరంగా అన్నాడు ఇషాన్. అదేంటి నువ్వు చూసుకోవడం, చైర్మన్ గారు ఉన్నారుగా అన్నాడు. ఓ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇక నుంచి చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకోకపోతున్నాను అన్నాడు ఇషాన్. అదేలా, మేము ఒప్పుకోం అన్నారు వాళ్ళు. మీరెవరు ఒప్పుకోకపోవడానికి అన్నాడు ఇషాన్. మేము డైరెక్టర్స్ పౌరుషంగా అన్నారు. మీరు డైరెక్టర్స్ మాత్రమే, కంపెనీ ఓనర్స్ కాదు. ఇక డెసిషన్ పవర్ మాది అన్నాడు ఇషాన్. ఆ మాటతో లక్ష్మణ్ మొహం మాడిపోయింది. కావచ్చు, కానీ కంపెనీ స్థితిగతులు ప్రశ్నించే హక్కు మాకుంది. మేము డబ్బులు పెట్టాం, మా డబ్బుల గురించి మాకు భయం ఉంటుందన్నాడు. అంత భయం ఉంటే కంపెనీ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నాడు ఇషాన్. నేనెందుకు వెళ్తాను అన్నాడు. అయితే సైలెంట్గా ఉండన్నాడు. మేమెందుకు సైలెంట్గా ఉండాలి, ప్రశ్నిస్తే బయటకు పంపిస్తారా? ఏంటి చైర్మన్ గారు, ఇదేం బాగోలేదు, మీరేం మాట్లాడడం లేదు అన్నారు మిగతా ఇద్దరు సంతోష్ గారితో. నేను చైర్మన్ పదవి నుంచి తప్పుకొని మా అబ్బాయికి ఇస్తున్నాను. ఇక నుంచి వాడి మాటే నా మాట. నేను ఓన్లీ డైరెక్టర్ని మాత్రమే అన్నారు ఆయన. ఆయన వీళ్లతో విసిగిపోయాడు. కొడుకైతేనే వీళ్ళ కరెక్ట్గా సమాధానం చెప్పగలడు. ఎలా ఇస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అభిప్రాయం అక్కర్లేదా మీకు అని అడిగారు వాళ్ళు. మా అబ్బాయి చైర్మన్ అవ్వడం మీ ఎవరికి ఇష్టం లేదా అందరినీ చూస్తూ అడిగాడు. వీళ్ళ అభిప్రాయం ఎవరికి కావాలి కోపంగా అన్నాడు ఇషాన్. నువ్వు ఆగు ఇషాన్ అంటూ చెప్పండి అన్నారు సంతోష్. పెద్దగా అనుభవం లేని కుర్రాడు ఇంత పెద్ద కంపెనీని మేనేజ్ చేయగలడా? మీరైతే మంచిదని మా అభిప్రాయం అన్నారు కొంతమంది. మా అబ్బాయి అని నేనేం వాడి చైర్మన్ సీట్ ఇవ్వడం లేదు. వాడేంటో బిజినెస్లో నిరూపించుకున్నాడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. అయినా ఒకప్పుడు మనం కూడా ఆ ఏజ్ నుంచే వచ్చింది. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం అన్నారు సంతోష్. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు విపరీతమైన పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే అనుభవం ఉండాలి. మీ వాళ్ళలో టాలెంట్ లేదని కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత పెద్ద బాధ్యత అతని మీద పెట్టడం మంచిది కాదని మా ఉద్దేశ్యం అన్నారు వాళ్ళు. అయితే ఏం చేయమంటారు? నాకున్న బిజినెస్లతో ఈ కంపెనీ మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఈ మధ్య కంపెనీలో ఏదో కుట్ర జరుగుతోంది అనిపిస్తోంది. అందుకే నా కొడుకు అప్పచెప్పాలనుకుంటున్నాను గంభీరంగా అన్నారు సంతోష్. కుట్ర? ఏం కుట్ర జరిగింది? అందరూ గుసగుసలాడుకున్నారు. వీళ్ళ ముగ్గురు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. తెలిసిపోయిందంటావా అన్నట్టుగా లక్ష్మణ్ వైపు చూశారు. మాట్లాడకండి అన్నట్టు సైగ చేశారు వాళ్ళు. అది ఇషాన్ దృష్టిని దాటిపోలేదు. ఎవరు చేస్తున్నారు కుట్ర అని అడిగారు మిగతా వాళ్ళు. తెలీదు, తెలిస్తే మెడపట్టుకుని బయటకు గెంటేసేవాణ్ణి అన్నాడు ఇషాన్. ఇషాన్ మాటలకి ముగ్గురు లోపల రగిలిపోయారు. చూడండి, నా కొడుకుని చైర్మన్గా ప్రకటిస్తున్నాను. అందుకు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. మీరు సహకరిస్తే సంతోషిస్తాను. లేకపోయినా కూడా వాడు చైర్మన్ కాకుండా పోడు అన్నాడు సంతోష్. కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. ఇషాన్ పిలవడంతో మహేష్ వచ్చి అందరికీ డాక్యుమెంట్స్ అందజేశాడు. అది చదివిన తర్వాత ఇక చేసేది లేక అందరూ ఇషాన్ని చైర్మన్గా ఒప్పుకుంటున్నట్టుగా సైన్ చేశారు. అందరూ ఇషాన్ని అభినందించారు. చైర్మన్ అవ్వగానే సరిపోదు, కంపెనీని టాప్లోకి తీసుకెళ్తేనే మీ వాడి గొప్పదనం. మేజర్ షేర్స్ మీవని అనుభవం లేనివని చైర్మన్ చేశారు. ఇక మేము మునగడం ఖాయం వ్యంగ్యంగా అన్నాడు లక్ష్మణ్. మా వాడు తన టాలెంట్ నిరూపించుకుంటాడు అన్నారు సంతోష్. ఎలా? వెటకారంగా అడిగారు. ఎలా ఏంటి, ఇంతకు ముందు కంటే లాభాల్లోకి తీసుకువెళ్తాడన్నాడు. అవునా, ఆ స్రవంతి ఫార్మా కంటేనా అదోలా నవ్వుతూ అన్నాడు. స్రవంతి ఫార్మా అనగానే ఇషాన్ స్టన్ అయ్యాడు. అంతలోనే తేరుకుని ఏదో అనబోయాడు. అవును, ఆ కంపెనీని బీట్ చేసి చూపిస్తాడు సంతోష్ గారు అన్నారు. స్రవంతి ఫార్మా అంటే అల్లాటప్ప అనుకుంటున్నారా? మనకంటే 10 ఏళ్ల తర్వాత వచ్చినా ఇప్పుడు మార్కెట్లో టాప్లో ఉంది. దాన్ని బీట్ చేయడం మీ వల్లే కాలేదు, ఇంక మీ వాడి వల్ల అవుతుందా రెచ్చగొట్టాడు. ఖచ్చితంగా చేస్తాడు, నాకు నమ్మకం లేదు. మా వాడు అలా చేయలేకపోతే చైర్మన్ పదవి నుండి దిగిపోతాడు సంతోష్ అన్నారు. మధ్యలో ఇషాన్ వారిస్తున్నా కూడా వినలేదు. ఈ మాట విన్న లక్ష్మణ్ పెదవులపై క్రూరమైన నవ్వు కదలాడింది. మాకు కావాల్సింది అదే. నీ నుంచి పదవులు ఆగేసుకుందామనుకుంటే తెలివిగా కొడుకు అప్పగించావు.
ఆ స్రవంతి వాళ్ళతో ఢీకొనడం అంటే సామాన్యమైన విషయం కాదు. వీడెలాగూ ఓడిపోతాడు. అప్పుడు ఎలాగో అందరినీ నా వైపు తిప్పుకుని నేను చైర్మన్ అవుతాననుకున్నాడు. ఎంతకాలం? ఓ 10 ఏళ్ళు కావాలా? వెటకారంగా అన్నాడు. సంతోష్కి కోపం వచ్చింది. సంవత్సరంలో స్రవంతి ఫార్మాను అధిగమిస్తాడు. వెనక ముందు ఆలోచించకుండా అన్నారు సంతోష్. ఇంతలో ఇషాన్, డాడీ అంటూ ఏదో చెప్పబోతున్నా, నీ మీద నాకు నమ్మకం ఉందిరా. మన కంపెనీ కూడా చిన్నది కాదు. మంచి ప్రాఫిట్స్తో నడుస్తోంది. కాస్త కష్టపడితే వాళ్ళని అందుకోవడం పెద్ద కష్టమేం కాదు. నా వల్ల కాంది నువ్వు చెయ్యాలిరా అన్నారు సంతోష్. అది వర్షిణి వాళ్ళతో కాకపోతే తను తప్పకుండా ఈ సవాల్ స్వీకరించేవాడే. కానీ తప్పదు, నిట్టూర్చాడు. అందరూ విన్నారుగా. 1 సంవత్సరంలోగా స్రవంతి ఫార్మాను వెనక్కి నెట్టి మన కంపెనీని టాప్లో నిలబెడతానని సవాల్ చేశాడు. ఫెయిల్ అయితే పదవి నుంచి దిగిపోతాడు. అందుకు మీరు కూడా సాక్ష్యం అన్నాడు లక్ష్మణ్. నీకా ఛాన్స్ ఇవ్వను అన్నాడు ఇషాన్. ఆ రోజు సాయంత్రం కీర్తి బలవంతంతో వాళ్ళింట్లో డిన్నర్ చేసి పైకొచ్చింది వర్షిణి. వసుమతి డిన్నర్కి పిలిచిన వదిన పిలిచారు. ఏమీ అనుకోకండి, మరోసారి చేస్తానని సున్నితంగా చెప్పింది. బాబుకు పాలు బాటిల్లో పోసి పట్టిస్తుంటే వాడు తాగలేదు. రే, నన్ను విసిగించకుండా ఈ పాలు తాగరా, తర్వాత మళ్ళీ ఆకలికి ఏడుస్తావంది. కానీ వాడు బాటిల్ తోహేశాడు. ఆఫీసులో నీ బాబు, ఇంట్లో నువ్వు ఏడిపించుకు తింటున్నారు కదరా, విసుగ్గా అంది. వాడు అలాగే తల్లివైపు చూశాడు. తాగరా బాబు, పడుకుందాం బ్రతిమలాడింది. వాడు తాగనన్నట్టుగా తలూపుతూ ఆమె పైటలాగుతూ పాలిమ్మని మారం చేయసాగాడు. తన్నులు పడతాయి ధ్రువ్, ఎలాగో తంటాలు పడి మాన్పించాను. ఈ మధ్య మొండి చేస్తున్నావు మళ్ళీ. రాత్రి కూడా ఇలాగే పాలిచ్చే వరకు ఊరుకోలేదు. ఇక నీ ఆటలు సాగవు. నేను చస్తే ఇవ్వను. తాగితే తాగు, లేకపోతే మానే. నీ కడిపే మారుతుంది. ఒక్కటి నా బుద్ధులు రాలేదు, అన్ని బాబు బుద్ధులు వచ్చాయేంట్రా, కోపంగా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఇషాన్ ఇది విని నవ్వుకున్నాడు. ఇప్పటి వరకు ఆఫీస్లోనే సరిపోయింది. వర్షిని గిఫ్ట్ ఇవ్వడం కూడా కుదరలేదు. అందుకే ఇప్పుడు ఇవ్వాలని వచ్చాడు. కానీ వర్షిని అతను గమనించలేదు. వర్షిని మాటలకు బాబు కోపం వచ్చి బాటిల్ విసిరికొట్టి ఆమె మీద పడి జుట్టు పీకి నానాయాగి చేశాడు. కానీ వర్షిని పట్టించుకోలేదు. వాడికి ఉక్రోషం వచ్చి చేతికి దొరికిన ఫోన్ విసిరికొట్టాడు. అది కింద పడి బ్రేక్ అయింది. అది చూడగానే వర్షిని కోపం పట్టలేకపోయింది. 1,00,000 రూపాయలు సెల్రా, నిమిషంలో నాశనం చేశావు కదరా అంటూ ఒక్కటిచ్చింది. ఆ దెబ్బకు వాడు రాగం అందుకున్నాడు. రోజు రోజుకు నీకు మొండితనం ఎక్కువ అవుతుంది. ఇక లాభం లేదు, కేర్ సెంటర్లో వేస్తాను. అప్పుడు కానీ నీకు తిక్క కుదరదు, కోపంగా అంది. వాడి దుఃఖం మరింత పెరిగింది. ఇషాన్ వాడి ఏడుపు చూడలేకపోయాడు. కానీ ఇప్పుడు ఆమెన్న కోపంలో తను కంటపడితే మరింత కోపం పెరుగుతుంది తనకి. ఏం చేయాలో తెలియక గుమ్మం పక్కనే నిలబడిపోయాడు. ఫోన్ తీసి చూసింది, అది ఆన్ అవ్వలేదు. వెధవా, ఏడు పాపు, చేసిన పని చాలక ఇంకా ఏడుస్తున్నావు అంటూ కసిరింది. ఎప్పుడూ ఏమీ అనని తల్లి తను కొట్టడమే కాక దగ్గరకు తీయకపోవడంతో బాబు కుమిలికుమిలి ఏడుస్తున్నాడు. వాడి వైపు చూసింది. మొహమంతా ఎర్రబడి కన్నీళ్లు కారుస్తున్న కొడుకును చూడగానే ఆమె మనసు కలుక్కుమంది. వాణ్ణలా చూడలేక ఏదైతే దయిందని అడుగు ముందుకేసిన ఇషాన్, ధ్రువ్ సారీరా అంటూ దగ్గరకు తీసుకుంటున్న వర్షిని చూసి ఆగిపోయాడు. కానీ వాడు రోషంగా ఆమె చేతుల్ని తోహేశాడు. కోపం వచ్చిందా? సారీ నాన్న, ఇంకెప్పుడూ కొట్టనంది. వాడు కోపంగా మొహం తిప్పుకుని ఏడుపు మరింత పెంచాడు. వాడిని ఇంతవరకు కొట్టిందే లేదు. వెధవ సెల్ కోసం వాడిని కొట్టింది. ఛ, ఈ మధ్య తన కోపం ఎక్కువైంది. మమ్మీ మీద కోపం వచ్చిందా? ఇంకెప్పుడు కొట్టను, ఈసారి క్షమించే, బ్రతిమలాడుతూ వాడిని దగ్గరికి తీసుకుంది. కానీ వాడు దూరంగా జరిగాడు. నన్ను దూరంగా ఉంచుకురా బాబు, నేను భరించలేను. నువ్వు తప్ప నాకు ఎవరున్నారా? దుఃఖంతో ఆమె గొంతు పట్టేసింది. తప్పైంది, క్షమించరా అంటూ వాడి మొహం నిండా ముద్దులు పెట్టి గుండెలా హత్తుకుంది. అది చూస్తున్న ఇషాన్ గుండె బరువెక్కింది. నెమ్మదిగా వాళ్ళ వైపు అడుగులు వేశాడు. అప్పుడే అతన్ని అక్కడ చూసి కంగారుగా కళ్ళు తుడుచుకుంది వర్షిని. కానీ తనది ఏం గమనించినట్టుగా, తల్లి కొడుకులు ఇద్దరు ఏం చేస్తున్నారు అని అడిగాడు. వర్షిని మాట్లాడలేదు. ధ్రువ్, ఇదిగో చాక్లెట్ అంటూ వాడికి ఇచ్చాడు. బాబు మొహం వెలిగిపోయింది చాక్లెట్ చూసి. వాడు ఆత్రంగా నోట్లో పెట్టుకున్నాడు. వాడి నోట్లో చాక్లెట్ తీసి విసిరికొడుతూ, చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇవ్వకూడదని కూడా తెలియదా? సీరియస్గా అంది.
నాకు తెలియదా, అది నోట్లో కరిగిపోతుంది. నువ్వు కంగారు పడకు అంటూ మరో చాక్లెట్ వాడికి ఇచ్చాడు. వాడికి ఎరింతలు కొట్టాడు. ఎందుకొచ్చావు? అసహనంగా అంది వర్షిణి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హనీ, ప్రేమగా చెప్పాడు ఇషాన్. ఇది చెప్పడానికి వచ్చావా? రాత్రి చెప్పావు, మార్నింగ్ చెప్పావు, మళ్ళీ ఇప్పుడేంటి? ముందు నువ్వు వెళ్ళు, కోపంగా అంది. వెళ్తాను, ఈ గిఫ్ట్ తీసుకో అన్నాడు ఇషాన్. నాకొద్దు, నువ్వు వెళ్ళు అంది వర్షిణి. తీసుకో హనీ, ఈ గిఫ్ట్ ఇవ్వడంలో నాకు ఎలాంటి దురుద్దేశం లేదు అన్నాడు ఇషాన్. నీ గురించి నాకు తెలియదా? వ్యంగ్యంగా అంది. నిజంగా నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. మర్యాదగా గిఫ్ట్ తీసుకుంటే నా దారిని నేను పోతాను, లేకపోతే నీకే నష్టం నవ్వుతూ అన్నాడు ఇషాన్. ఏం చేస్తావు? కస్సుమంది వర్షిణి. ఇప్పుడే వెళ్ళి మమ్మీకి మన విషయం చెప్పేస్తాను తాపీగా అన్నాడు ఇషాన్. మన విషయమా? ఏం చెప్తావు? వణుకుతున్న గొంతుతో అడిగింది వర్షిణి. మనిద్దరికీ పెళ్ళయిందని, నేను కోపంలో ఏదో అంటే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నావని చెప్తాను మరింత తాపీగా అన్నాడు ఇషాన్. ఆ మాటకి మతిపోయిన దానిలో అతని వైపు చూస్తూ చెప్పేస్తావా అంది. అవును అన్నాడు ఇషాన్. మరి నిన్నేమీ అనరా అంది వర్షిణి. ఆమె గొంతు ఎంత బలహీనంగా వచ్చిందో ఆమెకి అర్థమైంది. ఏమంటుంది? చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు 4 చివాట్లు వేస్తుంది. పాపం, కానీ నిన్ను మాత్రం అంటూ కావాలనే వర్షిణిని భయపెట్టడానికి అక్కడితో ఆపేశాడు. నిజంగా అతను తమ విషయం చెప్తే ఏం జరుగుతుందో ఊహించుకోవడానికి కూడా భయమేసింది వర్షిణికి. నువ్వు చెప్పగానే నమ్మేస్తారేంటి? ఆమె గొంతు వణికింది. ఆమె అలా బెదిరిపోతుంటే అతనికి నవ్వు ఆగడం లేదు. కానీ దాన్ని బయటపడనీయకుండా నేను చెప్పేది నిజమైతే ఎందుకు నమ్మదు అన్నాడు ఇషాన్. నువ్వు అక్కడవే చెప్తే సరిపోతుందా? నేను ఒప్పుకోవాలి కదా. నన్ను అడిగితే నేను ఒప్పుకోనుగా. అది రే గుండెలను అదుపు చేసుకుంటూ బింకంగా అంది. నువ్వు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మన ఇద్దరికీ పెళ్ళైనట్టు సాక్ష్యాలు చూపిస్తే ఎందుకు నమ్మదు కులాసాగా అన్నాడు ఇషాన్. సాక్ష్యాలా? పాము పడ్డట్టుగా తిరిపోయింది. సాక్ష్యాలేంటి? ఆమె గొంతు తడారిపోయింది. అవును, ఏం సాక్ష్యాలున్నాయి నీ దగ్గర? నుదుటి పట్టిన చెమటను తుడుచుకుంటూ అంది వర్షిణి. మరి ఇషాన్ ఏ సాక్ష్యాలు చూపిస్తానని వర్షిని ఆట పట్టిస్తున్నాడో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.